చాలా ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే H1B H4 వీసాలపై యుఎస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న భారతీయ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి గట్టి షాక్ అనే చెప్పొచ్చు ఈ న్యూస్ తో. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇంటర్వ్యూస్ కోసం. ఇక వాళ్ళకి వేచి ఉండడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అటువంటి వారికి షాక్ ఇస్తూ కూడా యుఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వెట్టింగ్ పేరుతో భారతీయులపై ఉక్కుపాదం మోపుతూ ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెప్పుకోవచ్చు. యుఎస్ గవర్నమెంట్ సోషల్ మీడియా స్క్రీనింగ్ అంటూ ఇప్పటికే ఇంటర్వ్యూలని వాయిదా వేసింది. పలుమార్లు వాయిదా పడ్డ ఇంటర్వ్యూలు తాజాగా మరో ఏడాది పాటు కూడా వాయిదా వేస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మందికి 2026 అక్టోబర్ కు రీషెడ్యూల్ అయింది. అప్పుడైనా ఇంటర్వ్యూలు జరుగుతాయా లేదంటే అప్పుడు కూడా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందా అంటే కనుక ఇంకా డౌట్ అనే చెప్పాలి. అప్పుడు కూడా క్లారిటీ లేని నిర్ణయం ఇది. మళ్ళీ 2027కి వాయిదా వేసే అవకాశం కూడా ఉన్నట్లు ఒక పక్కన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు భారతీయులపై ఈ ఏదైతే యుఎస్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. H1B వీసాల్లో అత్యధికంగా ఇండియన్సే ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడు అంటే యుఎస్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారతీయులపై భారీ ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. అయితే భారీగా భారం పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూల్లో వాయిదాలతో ఉద్యోగాలు కూడా పోయే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. జాబ్ ఆఫర్ చేసిన కంపెనీలు ఏడాది పాటు వేచి ఉండడం అంటే కూడా దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా H1B అలాగే H4 వీసాలకి సంబంధించి యుఎస్ గవర్నమెంట్ ఇంటర్వ్యూస్ చేయడం, దాని తర్వాత వీసా అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మన వాళ్ళు అంటే భారతీయులు కానీ ఇతర కంట్రీస్ నుంచి చాలా మంది యూఎస్కి వెళ్ళి అక్కడ జాబ్స్ చేయడం కానీ ఇవన్నీ మనం తరచూ చూస్తున్న విషయాలే. ఇప్పుడు వాటికి సంబంధించి యుఎస్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు సమయం పడుతుందనే కారణంతో వాటిని ఇంకా రీషెడ్యూల్ చేస్తూ మళ్ళీ 2026 అక్టోబర్కి మేము ఈ వీసాకి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పి తెలియజేశారు. కానీ అది కన్ఫర్మేషన్ అయినా లేదంటే మళ్ళీ అది 2027కి వాయిదా పడుతుందా అనేది మాత్రం ఇంకా తెలియదు. యాక్చువల్గా సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకే సమయం పడుతుంది. ఆ కారణంతో ఇప్పటికే ఖరారైతే ఇప్పటికే ఫిక్స్ అయిపోయిన ఇంటర్వ్యూలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాయిదా వేస్తున్నామంటూ కూడా చేసింది. చాలా మంది అభ్యర్థులకు తమ ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్ కు రీషెడ్యూల్ అయినట్లుగా కూడా సందేశాలు పంపింది. వాస్తవానికి ఈ ఏడాదే జరగాలి ఇంటర్వ్యూలు. గతంలో 2026 ఫిబ్రవరి మార్చికి మార్చారు. అయితే ఇప్పుడు అవి మరింత వెనక్కి వెళ్ళడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు 2026 అక్టోబర్ కి మార్చారు. అంటే 2026 ఫిబ్రవరి మార్చిలో అన్న వాళ్ళు అక్టోబర్ కి మార్చారు. మళ్ళీ అక్టోబర్ లో ఉంటాయా లేదంటే అది కూడా మార్చి మళ్ళీ 2027కి పోస్ట్ పోన్ చేస్తారనేది కూడా మనకి ఇంకా క్లారిటీ లేని విషయం. సో దీంతో ఎవరైతే స్టూడెంట్స్ జాబ్స్ ఆల్రెడీ వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తున్నాయో యుఎస్ వెళ్ళి జాబ్లు జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, అటువంటి వారికి ఇది భారీ షాక్ అని మనం చెప్పుకోవచ్చు. భారతీయులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే యుఎస్కి H1B H4 వీసాల పైన వెళ్ళి జాబ్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇండియన్సే ఉన్నారు. ఆల్మోస్ట్ 70%, 60 to 70% వరకు ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. అటువంటి భారతీయులపై ఈ నిర్ణయంతో భారీ ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. అమెరికాలో ఉద్యోగం సంపాదించి వీసా కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులు ఈ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారని కూడా తెలుస్తుంది. చేరాల్సిన కంపెనీలు ఏవైతే ఉంటాయో, జాబ్ ఆఫర్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి ఇంతకాలం వేచి ఉంటాయా అని అంటే కనుక ఖచ్చితంగా వేచి ఉండవు. ఎందుకంటే మనం వెళ్ళి జాబ్ చేసేంత సమయం ఆ కంపెనీకి అంత సమయాన్ని కూడా వెచ్చించదు. సో ఆ టైంలో వేరే వాళ్ళని జాబ్లో రిక్రూట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీంతో జాబ్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇండియన్స్కి భారీగా ఆర్థికంగా కూడా ఇది చాలా ఇదనే చెప్పవచ్చు, ఒక పెద్ద భారం అనే చెప్పుకోవచ్చు. అక్టోబర్ 2026లోనైనా ఇంటర్వ్యూలు జరుగుతాయా లేక మళ్ళీ 2027కి వాయిదా పడతాయా అన్నది కూడా ఇంకా స్పష్టంగా తెలీదు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన వైఖరితో ప్రవర్తిస్తుందని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి వెన్నుముకగా ఉన్న భారతీయులకు అమెరికా కళ ప్రస్తుతం ఒక క్లిష్టమైన సవాలుగా మారింది. ఈ నిర్ణయంతో అమెరికా వీసా నిబంధనలు ఏమైతే ఉన్నాయో అవి కఠినతరం అవుతున్న నేపథ్యంలో భారతీయ నిపుణులు తమ కెరీర్ కోసం ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అంటే యుఎస్ వెళ్ళి జాబ్ చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూస్ లేట్ అవుతున్న కారణంగా యుఎస్ కాకుండా వేరే కంట్రీస్ పైన కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కెనడా, యూకే మరియు జర్మనీ వంటి దేశాలపై నైపుణ్యం కలిగిన భారతీయులను ఆకర్షించడానికి సరళమైన వీసా విధానాలు కూడా అమలు చేస్తున్నాయి. అంటే యుఎస్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో కంపేర్ చేస్తే మిగిలిన కంట్రీస్ ఇప్పుడు చెప్పుకున్నట్లు కెనడా, యూకే ఇట్లాంటి కంట్రీస్ కి వెళ్ళడానికి కూడా ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో భారతీయ స్టూడెంట్స్ వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 2026కి పోస్ట్ పోన్ అయింది. దీంతో ఇండియన్
ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అమెరికా వీసా సంక్షోభం మరింత ముదురుతుంది. యుఎస్ H1B H4 వీసా ఇంటర్వ్యూలు దేశంలో మళ్లీ వాయిదా పడడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. 2026 అక్టోబర్కు అపాయింట్మెంట్ల పోస్ట్ పోన్ చేశారు. వాస్తవానికి అవి డిసెంబర్, జనవరి అంటే మనం మార్చ్ ఈ టైంలో 2026 ఈ టైంలో మనం జరగాల్సి ఉన్నాయి ఇంటర్వ్యూస్. అంతకు ముందు కూడా ఇదే విధంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ 2026 అక్టోబర్కి పోస్ట్ పోన్ చేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది యుఎస్ గవర్నమెంట్. అండ్ ప్రధానంగా ఈ 2026 అక్టోబర్కి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియా వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది, అంటే ప్రతి ఒక్కరు ఇంతకుముందు వీసాకి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉండేది అని అంటే జస్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, దాని తర్వాత వీసా వచ్చిన తర్వాత వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వడం, ఇటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉండేది. కానీ ఇప్పుడు కఠినతరం చేసింది యుఎస్ గవర్నమెంట్ ఆ నిర్ణయాల్ని. ఏదనంటే ఎవరైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుందని చెప్పుకోవచ్చు. H1B వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడడానికి ఇదే మెయిన్ రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలనకు సమయం పడుతున్న కారణంతో ఇప్పటికే ఖరారైన ఇంటర్వ్యూలను భారీగా వాయిదా వేస్తున్నారు. అంటే సోషల్ మీడియాస్ ఏవైతే ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇవి ఉన్నాయో ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని కూడా వెరిఫికేషన్ చేస్తుంది. ఇందులో ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ యుఎస్ గవర్నమెంట్కి కానీ లేదంటే మతపరమైన పోస్టులు పెట్టడం కానీ, వాటిని ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ చేయడం కానీ, లేదంటే వాటిని రీపోస్ట్ చేయడం కానీ, కొలాబ్ చేయడం కానీ, ఇటువంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది రద్దు చేస్తుంది. ఇంటర్వ్యూస్లో వెళ్ళి మీది వీసా క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ కారణం చేత ఇప్పుడు సోషల్ మీడియా వెరిఫికేషన్ ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా ఇంటర్వ్యూస్ వాయిదా పడినట్లు మనం చూస్తున్నాం. చాలా మంది అభ్యర్థులకు తమ ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్లో రీషెడ్యూల్ అవుతున్నాయి అన్నట్లుగా కూడా ఇప్పటికే సందేశాలు అందిస్తుంది యుఎస్ గవర్నమెంట్. వాస్తవానికి ఇంటర్వ్యూస్ అన్ని ఏడాది మనం ఇంతకు చెప్పుకున్నట్లుగానే 2026 ఫిబ్రవరి లేదంటే ఈ డిసెంబర్లో జరగాల్సింది, ఇవి అక్టోబర్కి పోస్ట్ పోన్ చేసింది. ఏదైతే ఇప్పుడు చెప్పుతున్నట్లు సోషల్ మీడియా వెరిఫికేషన్ గురించి అని చెప్పి, ఒకవేళ 2026 అక్టోబర్ కల్లా ఈ సోషల్ మీడియా వెరిఫికేషన్ అనేది పూర్తవ్వకపోతే మళ్ళీ దాన్ని 2027కి పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఎవరైతే జాబ్ ఆఫర్ చేసిన కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ఈ పర్సన్ కోసం అంత టైం వేచి ఉంటుందా అంటే మంత్స్ కాదు కొన్ని ఇయర్స్ కూడా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అంత కాలాన్ని వెచ్చించి ఈ పర్సన్ కోసం ఎవరైతే ఆఫర్ చేశారో జాబ్కి ఆ భారతీయ స్టూడెంట్స్ కోసం ఎదురు చూసే అవకాశం ఉందంటే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. దీంతో ఉద్యోగాలు కోల్పోతున్నారు చాలా మంది. అండ్ మెయిన్ గా యుఎస్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ఇటు యుఎస్ వెళ్లకుండా యూకే, కెనడా, జర్మనీ వంటి దేశాలపైన కూడా వాళ్ళు అటువైపు వెళ్ళడానికి ఆకర్షితులు అవుతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంట్రీస్ కూడా ఏదైతే కెనడా, యూకే అలాగే జర్మనీ సరళమైన వీసా విధానాలను కూడా అమలు చేస్తున్నాయి. ఇక దీంతో యుఎస్ వైపు వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కంట్రీస్కి మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల్లో H1B H4 వీసాలో కూడా ఒకటే అని చెప్పుకోవచ్చు. ఈ యుఎస్ తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా భారతీయ స్టూడెంట్స్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుందని కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఇంటర్వ్యూలు 2026 అక్టోబర్లో అయినా ఫిక్స్డ్ గా అయ్యి ఆ రోజే ఇంటర్వ్యూస్ జరుగుతాయా, ఆ మంత్ లోనే ఇంటర్వ్యూ జరుగుతాయి అంటే దానికి కూడా క్లారిటీ లేని పరిస్థితి. తాజాగా ఏడాది పాటు ఇంటర్వ్యూలు వాయిదా వేశారు. ఇప్పుడు మరింత సమయం వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. సోషల్ మీడియా స్క్రీనింగ్ అంటూ ఇంటర్వ్యూలని వాయిదా వేస్తున్నారు. అయితే చాలా మంది అక్టోబర్ 2026కి మీ ఇంటర్వ్యూస్ రీషెడ్యూల్ అయినట్టు కూడా ఇప్పటికే మెయిల్స్ కూడా వస్తున్నాయి. అయితే 2025కి వాయిదా వేస్తారా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. H1B వీసాల్లో అత్యధికంగా ఇండియన్సే ఉంటారు. సో ఇండియన్స్ కి భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. దీంతో జాబ్ ఆఫర్ చేసిన కంపెనీలు కూడా ఏడాది పాటు వేచి ఉండి వీళ్ళ కోసం ఎదురు చూడడం అనేది కూడా ఆల్మోస్ట్ అసాధ్యం అనే చెప్పుకోవాలి. దీంతో భారతీయ స్టూడెంట్స్ కి ఒక షాకింగ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు యుఎస్ గవర్నమెంట్. అయితే నెలల్లో అంటే ఏదైతే అక్టోబర్ నెలల్లో ఇండియాకి వచ్చి ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి విదేశాల్లో ఉంటున్న కొన్ని వేల మంది ఎవరైతే ఇండియన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇదివరకే ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకుని ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీసా ఇంటర్వ్యూల పొడిగింపు నేపథ్యంలో భారత్ లో అమెరికా ఎంబసీ కీలక ప్రకటన కూడా విడుదల చేసింది. అమెరికాలో సందర్శకులు ఎంతకాలం ఉండాలన్నది వారి వీసా గడువు తేదీ నిర్ణయించిందని, అలాగే కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సందర్శకుల గడువు తేదీని కూడా నిర్ధారిస్తారంటూ కూడా కీలక నిర్ణయాలు, కీలక వ్యాఖ్యలు, కీలక సందేశాలు పంపిస్తుంది యుఎస్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. సో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా
ఇప్పటి వరకు చూసుకుంటే అనేక ఆంక్షలు అనేవి చూస్తున్నా, ముఖ్యంగా ట్రంప్ విధించిన ఈ ఆంక్షల కారణంగా, ట్రంప్ గవర్నమెంట్ చేస్తున్న ఈ నిర్ణయాల కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది ఇండియన్సే. అందులో భాగంగా H1B, H4 వీసాలకి సంబంధించి కూడా ఇప్పుడు ఇండియన్స్ కి భారీ ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. యుఎస్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది భారతీయ స్టూడెంట్స్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. సో దీంతో వేరే కంట్రీస్ కి వెళ్లే వాళ్ళు ఆల్మోస్ట్ అటువైపే వెళ్తున్నారు. అంటే అక్కడ వీసాకి అప్లై చేసుకునే మార్గాలు కానీ, ఇంటర్వ్యూస్ కి సంబంధించిన ఈ మార్గాలు కానీ చాలా సరళంగా ఉన్న నేపథ్యంలో చాలా మంది అటు ఆకర్షితులు అవుతున్నారు. అండ్ యుఎస్ లో ఆల్రెడీ జాబ్ ఆఫర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే 2026 అక్టోబర్ అంటున్నారు. మరి అది 2027కి పోస్ట్ పోన్ అయితే దాని తర్వాత వచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది ముందు ముందు.